భగవంతుడిని సేవించడమే భక్తి, భయపెట్టేది భక్తి కాదు. తంత్ర విభాగం అతి రహస్యమైనది. అంత శక్తి గల దైవం మనకు శివుడున్నాడు. నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. భక్తి 1, భక్తి 2, భక్తి 3, భక్తి 4, భక్తి 5, భక్తి 10 వరకు ఉంటాయా? భక్తి 1 మాత్రమే ఉంటుంది. మనలో భక్తి భావం పెంచేది భజ సేవాయాం. భగవంతుడిని సేవించడమే భక్తి, భయపెట్టేది భక్తి కాదు. ఈ క్రమంలో హోమాలు చేస్తున్నారు, పూర్ణాహుతులు చేస్తున్నారు. పూర్ణాహుతులను ప్రత్యక్ష ప్రసారాలు కూడా చేస్తున్నారండి. ఇంతకంటే భయం ఇంకేదైనా ఉంటుందా అండి? ఆలయాలు ఆసమంతాత్ లయం, ప్రళయకాలం వరకు ఉండేవి ఆలయాలు. అక్కడ అర్చామూర్తిని స్థిర ప్రతిష్ఠ చేసే సమయంలో ఆచార్యులు, ఋత్విక్కులు, అధ్వర్యులు నిర్వహించే కొంత తంత్ర విభాగం అతి రహస్యమైనది. అది కూడా అందరికీ కనిపించే విధంగా ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నారండి. ఇంతకంటే మహాపాపం ఇంకేదైనా ఉంటుందా? భార్యాభర్తల మధ్య ఉన్న ఏకాంత సమయాన్ని చూస్తే ఎంత పాపం కలుగుతుందో, ప్రతిష్ఠ సమయంలో ఆ అర్చామూర్తి యంత్రానికి సంబంధించినటువంటి తంత్ర విధానం అనుసరించే సమయంలో ఆ బ్రహ్మ అర్చామూర్తికి సంబంధించిన ఆచార్యుడు మాత్రమే ఉండాలి, ఇంకెవరు చూడకూడదు. గంధకము, పాదరసము ఒక ప్రమాణంలో పోస్తే బంగారు ఉంగరాలు, అందుకే వైదికం తెలిసిన వాళ్ళు పెట్టుకోరు. ఒక ప్రమాణంలో పాదరసం, సల్ఫర్, గంధకం ఈ 2 పోస్తే భయంకరమైన వేడి పుడుతుంది. ప్రతిష్టలో వినియోగించేవి ఈ 2. అర్చామూర్తి దిగవన, ఆధారశిల, పీఠశిల, పిండికాశిల. ఆ పీఠశిల పైన ఉండే కన్నములో గంధకము, పాదరసము పోస్తారు. అవి పొయ్యిగానే ఒక వేడి పుడుతుంది. ఆ వేడి మీద రాగి రేకు యంత్రం పెట్టేసి, రాగి రేకు బెస్ట్ కండెన్సర్, విద్యుత్ వాహకం అది. ఆ పైన విగ్రహం పెట్టగానే ఆ పట్టుకున్న బ్రహ్మ చేయి కాస్త వణుకుతుంది. ఆ విగ్రహానికి వేడి వచ్చి తాకుతుంది. ప్రతిష్టలు చేయించిన వాడిగా నేను చెబుతున్నాను. అందుకోసమే అందరినీ అర్చామూర్తిని స్పృశించకూడదు అంటుంది శాస్త్రం. మంత్ర జపం చేసిన వారు మాత్రమే తాకే యోగ్యత, అర్హత కలిగి ఉంటారు. లేని ఎడల షాక్ తగిలితే తట్టుకోవడం ఎంత కష్టమో, ఈ అర్చామూర్తిని తాకితే కూడా తట్టుకోవడం అంత కష్టం. కనుకనే అది చూడకూడదు, తాకకూడదు అన్నారు. శాస్త్రం తెలిసి చెప్పారు. తెలియని అనంతమైన శాస్త్ర విజ్ఞానం మన చుట్టూరా ఉంది. అఘోరా చూశాం, సంబరపడిపోయామా? శాస్త్రం తెలుసుకుని అవునురా ఇంత శక్తి ఉంది అని ఆనందపడుతున్నామా? ఒక్క శూలం తిప్పి అంతమందిని ఎలా చంపాడో అంటూ ఆశ్చర్యపోయే మనం, కంటి చూపుతో చంపేస్తా అంటే అదేదో సినిమా నటుడి మాట అంటూ అనుకునే మనం, అంత శక్తి మన కంటికి ఉంది. అంత శక్తి గల దైవం మనకు శివుడున్నాడు. అంత శక్తి మనకు కళ్ళు మూసుకుంటే వస్తుంది. ఒక్క 2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని మీకు నచ్చిన దైవనామస్మరణ చేయండి. ఒక్క 2 నిమిషాలు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఎంత శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. ఎంతో శక్తి వచ్చి చేరినట్లుగా మీకు ఒక భావన కలుగుతుంది కదా. 2 నిమిషాలకే ఇంత ఉంటే 2 గంటలు, 2 రోజులు, 2 నెలలు, 2 సంవత్సరాలు, 2 దశాబ్దాలు, 2 జీవితాలు, అనంతకాలం కళ్ళు మూసుకుంటే కోరిన శక్తి లభిస్తుంది. ఆ శక్తి పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు మనలో ఉన్నాడు అన్న ఏకాగ్రత కలిగినప్పుడు మనమందరం కూడా శివుడితో సమానం అవుతాం. కనుకనే నా రుద్రో రుద్రమర్చయేత్, ఎవరికి వారు రుద్రుడు కాకపోతే రుద్రుడిని అర్చించే అర్హత లేని వాళ్ళే అవుతారు అని కూడా శాస్త్రం చెబుతుంది. తెలుసుకుందాం. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసి భగవంతుడిని భయపెట్టేది కాకుండా సాత్వికంగా అర్చించే పని చేద్దాం. ప్రతిష్టలలో, పూర్ణాహుతులలో మనం చేసే పనులు చూసి 10 మంది నవ్వుతున్నారు కదా.
శాస్త్రం తెలుసుకుని పాటిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్ద అబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి.